మనం 8వ ఆజ్ఞకు వచ్చాము. ఇప్పుడు నిర్గమాకాండం we have come to 8th commandment. Okay, honey? We have completed almost 7 commandments. Now today we are studying 8th commandment. ఈరోజు మనము 8వ ఆజ్ఞను మనము ధ్యానించుకుంటున్నాం. Book of Exodus chapter 20 verse 15. చదువు పెట్టండి loudly. Thou shalt not steal. తెలుగులో నీవు దొంగలింపకూడదు. కదా మనం ఈ రోజు వరకు చదువుకున్న ఆజ్ఞలలో నరహత్య చేయవద్దు కదా, సునీత గారు, వ్యభిచరించవద్దు, చేయొద్దు ఏంటి చేయొద్దు. ఈ 10 ఆజ్ఞల్లో ఆల్ డోంట్ డూ. ఒకే ఆజ్ఞ డూ. ఏ కాదు? ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్. 10 ఆజ్ఞలు ఉంటారు ఇమానుయల్ గారు. 9 ఆజ్ఞలు చేయొద్దు, రిస్ట్రిక్టెడ్, డోంట్ డూ అని చెప్పి ఒకే ఒక ఆజ్ఞ చేయమని నీ తండ్రిని సన్మానం. సో ప్రియులారా, ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ చక్కగా రాయ ప్రభు మనకు 10 ఆజ్ఞలు 10 కమాండ్మెంట్స్ ఒక కమాండ్మెంట్ అంటే యూ షుడ్ నాట్ స్టీల్. నువ్వేం చేయవద్దు? దొంగలించకూడదు. దొంగతనం చేయడం కానీ పాపము కదా, పర్లేదు. అది ఆత్మీయ యొక్క ఆత్మ ఉంది ప్రియులారా, పర్లేదు. దొంగతనం చేయడం కానీ ఆ ధనలక్ష్మి అది 10 ఆజ్ఞల్లో దేవుడు ఇంక్లూడ్ చేశాడు. ఈ దొంగతనం అనేది రాయడంలో ఇప్పుడు నుంచే కాదంట, ఈవెన్ ఆ రోజులలో కానీ ఇతరుల దగ్గర దోచుకునేవారంట. దొంగతనం అంటే శీలా నాకు సంబంధించనిది నేను వేరొకరి దగ్గర నుంచి తీసుకుని వారిని అన్యాయమనో లేకపోతే మోసపుచ్చో లేకపోతే మంచి మాటలు చెప్పో వారిని నైస్ చేసో దౌర్జన్యంగా చేసో వాళ్ళకి తెలియకుండా తీసుకోవడము ఇది దొంగతనము. దొంగతనం అంటే అతను నిద్రపోతున్నప్పుడు కన్నం వేసి తలుపులు పాల్గొట్టుకొని వాళ్ళకి తెలియకుండా తీసుకుపోవడం ఒక్కటే కాదు దొంగతనం ప్రియులారా. అతన్ని మెప్పించి అతన్ని కన్విన్స్ చేసి నైస్గా మాట్లాడి కదా అతని దగ్గర తీసుకోవడం కానీ దొంగతనమే. వేరే వాళ్ళ ల్యాండ్ మనం ఆక్రమించుకోవడం కానీ దొంగతనమే. తెలవకుండా ఆ వ్యక్తి దగ్గర మనం తీసుకోవడం కానీ దొంగతనమే. దొంగతనము ఏ రకంగా ఉందంట? అన్యాయంగా దొంగతనం వాళ్ళ దగ్గర తీసుకోవచ్చుంట, వాళ్ళు కొట్టి మనం తీసుకోవచ్చుంట, అబద్ధపు మాటలు చెప్పి వాళ్ళ దగ్గర మనకు సంబంధించని ఏదైనా ఇతరుల దగ్గర నుంచి మనం తీసుకుందాం అనుకోండి, అది వాక్యం ప్రకారం రవీందర్ గారు దొంగతనము. ఇక్కడ బైబిల్లో ఏం రాయబడింది? దొంగతనం చేయవద్దు. మీకు ఎంతమందికి తెలుసో లేదో పిల్లల ప్రకటన గ్రంథంలో దొంగతనం చేసేవాడు నరకానికి వెళ్తారు అని లేదు. ఎవరి గురించి? పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధం. అక్కడ దొంగలు ఉన్నారా? కానీ ఒక వాక్యంలో దొంగలు ఇచ్చారు. ఆ లిస్టు చూద్దామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ 1 Corinthians chapter 6 verse 10. మేఘన చదువున ఇంగ్లీష్ లో chapter 6 verse 10. Little loudly. Not thieves. Not cowards. Not drunkards. Not revilers. Extortioners will inherit the kingdom of God. Okay, Anusha, చదువు. గట్టిగా. ఫస్ట్ దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను,
దూషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఓ చూసారా ప్రియులారా, దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. వీళ్ళు డైరెక్ట్ గా నరకానికి వెళ్తారని లేదు, కానీ ఏమనుందంటే దేవుని రాజ్యానికి వాళ్ళు వారసులు కాలేరు. లిస్ట్ లో ఎవరు ఉన్నారంట? ఫస్ట్ దగ్గర దొంగలు కదరించి దొంగతనం చేసేవారు, త్రాగుబోతులు, చదవడం వల్ల దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకోవడము దొంగలు చేయను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. కదరించి దొంగతనం దొంగలైనను దోచుకుని వారైనను లోబులైనను త్రాగుబోతులు కానివ్వండి దూషకులు కానివ్వండి ఎక్కడికి ప్రవేశించారంట? దేవుని రాజ్యంలో వారికి స్థానం లేదు. ఈవెన్ త్రాగుబోతుల గురించి ఎప్పుడు మన టాపిక్ త్రాగుబోతులు కాదు, మన టాపిక్ దొంగతనం చేసేవారు. భర్త దగ్గర తెరవకుండా తీసుకోవడం కానీ దొంగతనం, భార్యకు ఇన్ఫార్మ్ చేయకుండా తీసుకోవడం కానీ దొంగతనం. కదా డాడీ పడుకున్నప్పుడు ఆయన పాకెట్లో నుంచి లేకపోతే మళ్ళీ పడుకున్నప్పుడు ఆ పర్సు నుంచి పైసలు తీసుకుని ఇన్ఫార్మ్ చేయకపోవడం అనేది దొంగతనం. అవునా కదా? ఇవన్నీ దొంగతనమే కదా? ఇలాంటి వాళ్ళు ఎక్కడికి చేయాలంటారు కదా? దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఆ దొంగతనం చేసేవాళ్ళు వేరే వాళ్ళ ల్యాండ్ను ఆక్యుపై చేసుకుని అది మాదని చెప్పి ఇకే ఆ ల్యాండ్ ను ఆక్యుపై చేసుకునే వాళ్ళు పరలోక రాజ్యానికి చేరరు. వేరే ఇంటి మీద కొంతమంది ఒక ల్యాండ్ 10 మందికి అమ్ముతుంటారు. ఇలాంటి వాళ్ళు పరలోక రాజ్యంలో చేయరు. ఒకడు ల్యాండ్ కొనింటాడు, వాడి పేరు మీద నా పేపర్లు ఉంటాయి, ఇంకొకడు ఆ ల్యాండ్ మీద కబ్జా, వాడికి కొద్దిగా బలం ఉంది, వానికి జనాభా ఎక్కువ మంది ఉన్నారు, వానికి కొద్దిగా డబ్బు ఉంది, వాని బలంతో వీన్ని గుర్రో చేస్తున్నాడు. అలాంటి వాళ్ళు దేవుని రాజ్యంలో చేయరు. ఇది అన్యులు మాత్రమే కాదు, ఈవెన్ క్రైస్తవులలో చాలా మంది అలా ఉంటారండి. వేరే వాళ్ళ ల్యాండ్లో ఆక్యుపై చేసుకో వాళ్ళ తల్లిదండ్రులు ఆస్తి ఇచ్చిన తర్వాత రాయదమ్మా మళ్ళా ఆ ఆస్తి గురించి వాళ్ళు వాళ్ళ తమ్ముళ్ళ మీద అక్కల మీద కేసులు పెట్టి కోర్టు చుట్టూ వాళ్ళు తిప్పుతుంటారు. వీళ్ళతో దొంగలే. ఇప్పుడు మన కన్నీల గురించి అవసరం లే, మనం క్రైస్తవులంగా మనము వీటి నుంచి దూరంగా ఉండాలి. దొంగతనం అసలు చేయకూడదు. ఒకవేళ చేసినట్లయితే ఇప్పుడు దేవుని క్షమాపణకి ఇక మీద మీరు దాని జోలికి వెళ్ళాలి ప్రభు అని దానికి మనం దూరం ఉండడము చాలా చాలా మంచిది. ఇంకొక వాక్యం తీసుకున్నాం. లేవియాకాండం, బుక్ ఆఫ్ లెవిటికస్, ప్రిన్సిపల్ రిటన్ 19వ అధ్యాయం 19th చాప్టర్. ధనలక్ష్మి తెలుగులో తీసుకొచ్చుకోండమ్మా. లేవియాకాండము 19వ అధ్యాయము 11 11th verse. You shall not steal. నానా అపరిశుభ్రత అందరికీ. లేవియాకాండము 19వ అధ్యాయము 11వ వచనము. ఇప్పుడు లౌడ్ చదువుతా. You shall not steal, nor deal falsely, nor lie to one another. You should not swear by my name falsely. Verse 13. You shall not cheat your neighbor, nor rob him. So, now let's read 11 and verse 13. మీరు దొంగలింపకూడదు, బొంకకూడదు, ఒకరితో ఒకరు అబద్ధం మాట్లాడకూడదు,
నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు. 11వ వచనం. నీ పొరుగువాన్ని హింసింపకూడదు, వారిని దోచుకునకూడదు. సో ఇప్పుడు ప్రియులను గమనించండి, లేవియ కాండంలో గాడ్ ఇస్ టెల్లింగ్ హనీ యూ షుడ్ నాట్ స్టీల్ ఫ్రమ్ యువర్ నేబర్, nor you should tell any false statement. నీ పొరుగువాని దగ్గర అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడి పొరుగువాని యొక్క ఆ యొక్క భూమిని, లేకపోతే అతని బంగారము, లేకపోతే అతని ఇల్లు, అతని ఆవు, అతని మేకను, అది ఏదైనా నువ్వు ప్రబోధించకూడదు. ఈ దేవుడైన యెహోవా నామమును బట్టి అబద్ధ ప్రమాణం చేసి నేను దేవుడితో చెప్తున్నానని చెప్పి అబద్ధాలు చెప్పి ఆ ల్యాండ్ను, ఆ యొక్క ఆస్తిని నువ్వు తొమ్మిది వర్షం చేసుకున్నప్పుడు రియల్ ఎస్టేట్ అని పిల్లల ఈరోజు మన దేశంలో అది ఎంత ఘోరం అయిపోయింది. ఎంత ఘోరం జరుగుతుంది సార్ రియల్ ఎస్టేట్లో. 6 లక్షల రూపాయలు ల్యాండ్ అని చెప్తే ఇక్కడ 3 లక్షల రూపాయలు చెప్పి ఆ 1 లక్ష రూపాయలు ఆయన కలిపి ఈ 2 లక్షలు ఈయన తీసుకుంటారు. అబద్ధం. లిటరల్గా దొంగతనం చేసినట్టే ఆయన దగ్గర 2 లక్షలు కదా, దొంగతనం చేసినట్టు 2 లక్షలు. ఎంత ఘోరం. ఒకరు చంపేసుకుంటారు. ఆ లక్షలు, ఆ కోట్ల రూపాయల పైసలు చూసి ఒకరు చంపుకుంటారు అన్యాయంగా ప్రాణాలు. నేను ల్యాండ్ దొంగలించలేదు, కానీ అబద్ధం చెప్పి 2 లక్షల రూపాయలు తీసేసుకున్నావు కదా. అతను 1 లక్ష రూపాయలు కమ్మమంటే నువ్వు 3 లక్షల రూపాయలు చెప్పావు కదా. అటు చేసి ఆయనకు 1 లక్ష రూపాయలు ఇచ్చి నువ్వు 2 లక్షలు తీసుకున్నావు కదా. అది దొంగతనమా కదా? తప్పకుండా దొంగతనం ప్రియురా. అలాంటి వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. తాగుబోతు భక్తులే కాదు, ఈ దొంగలు, దోచుకుని వారు. మీకు ఎంతమందికి తెలుసుకోలేదు, సౌత్ ఆఫ్రికా జోహానస్బర్గ్ అనే ఒక ప్లేస్ ఉందండి. అక్కడ 6 గంటలకు అన్ని క్లోజ్ అంట. రాయలమ్మ 6 తర్వాత ఎవరు కానీ బయట నేను తిరగడంట. వాళ్ళు జస్ట్ తీసుకుంటే వెళ్ళిపోతారంట. మొబైల్ ఫోన్ వాళ్ళ చేతిలో ఉన్న జోబులో, డబ్బులో ఏదైనా తీసుకుని పోతారంటారంట. చెప్తున్నారు 6 o'clock యూ విల్ నెవర్ ఫైండ్ ఎనీబడి ఇన్ సౌత్ ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాలు లిటరల్గా దోచుకుంటారంట. వాళ్ళు తెరవకుండా కాదు, వాళ్ళు నడుస్తున్నప్పుడు వాళ్ళు పట్టుకొని వాళ్ళ నుంచి లాక్కుంటారంట. అలాంటిది ఈ కుటుంబాన్ని దోచుకున్నప్పుడు ఏదో మాయ మాట చెప్పి, ఒకే అంత చెప్పి, ఇంత చెప్పి, 6 రేటు చెప్పి, ఈ రేటు చెప్పి ఒక దగ్గర మనం ఏం చేయకూడదట, గమనించకూడదు. నీ దేవుడైన యెహోవా, నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు క్రైస్తవుడివి, నువ్వు బైబిల్ చదువుకుంటావు కదా, నువ్వు దేవుని వాక్యం చెప్తున్నావు, దేవుని ఆరాధిస్తున్నావు. అలాంటి పనులను నువ్వు ఇవాళ కాకూడదు దేవుడు పిల్లగా హెచ్చరిస్తున్నాడు. సో కాబట్టి పిల్లల లేవేకాండం 19:11 ఏముందంటే, గమనించకూడదు, ఈ పొరుగువాని దగ్గర మోసం చేయకూడదు, ప్రభు నామం బట్టి అబద్ధ సాక్ష్యం పలకకూడదు. రైట్, ఇంకొక వాక్యం మనం తీసుకుందాం. లేవియా కాండం 19వ అధ్యాయంలోనే 35. Okay, Ricky will read in English. Book of Leviticus, chapter 19, verse 35. Istana. You shall not do no unrighteousness in judgment. Okay, maybe verse 35 doesn't know? 37. Therefore, you shall observe all my statutes and all my judgments and perform them. I am the Lord. 35, 36. Sorry, 36 doesn't know? You shall have honest gates, honest ways, and honest and honest things. I am the Lord your God, who brought you out of the land of Egypt. Right there, Sister Sri Lanka Tharvadi.
కొలతలో కానీ తునికలో కానీ పరిమాణంలో కానీ ఓకే, మీరు ఇక్కడ గమనించినట్లయితే మీరు ల్యాండ్ విషయంలో లేకపోతే ఏదైనా విషయంలో డీల్ చేసినప్పుడు సరైన కొలతలే కొలవాలా కదా. అన్యాయంగా ఆ యొక్క గోడను లేకపోతే ఆ చిన్న ల్యాండ్ను మీ వైపు తీసుకోకూడదు. వారికి న్యాయం ఇవ్వండి. మనకి ఎప్పుడైనా షాప్లలో కదా, ఎక్కడైనా మనం షాపింగ్ చేసినప్పుడు వాళ్ళు మనకు ఒక 10 రూపాయలు ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చినప్పుడు మన బాధ్యత వాళ్ళకి తిరిగి ఇవ్వాలి కదా. దేవుడు ఎంత ఇష్టపడితే ఎంత గౌరవిస్తాడు తెలుసా అలాంటి వాడు. చాలాసార్లు పిల్లరా నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు తక్కువ అమౌంట్ కొట్టారు. నేను కొన్నది 800, వాళ్ళు 300 వేశారు. అంటే 500 రూపాయలు మనం మోసం చేయొచ్చు, కానీ అక్కడ సమయంలో దేవుడి మనం ఏం చేయాలంటే దేవుడు ఇచ్చేసాం. అదే అక్కడ అర్థం. కొలత విషయంలో న్యాయంగా కొలువు, కొలతలో మోసం చెయ్యొద్దు. అంటే ఒక మాట చెప్పాలంటే అక్కడ మోసం చేసిన వాటి కొలతలో వాడి దగ్గర ఆ భూమిని దొంగతనం చేసినట్టే కదా. సో దొంగలు పరలోక రాజ్యంలో ప్రవేశించరు, దేవుడి రాజ్యంలో ప్రవేశించరు. మనం పోయిన చూసినప్పుడు వ్యభిచారులు నరకానికి ఎలా వెళ్తారో, నరహత్య చేసేవాళ్ళు నరకానికి ఎలా వెళ్తారో, ఈవెన్ దొంగలు కానీ నరకానికి వెళ్తారు. మన దగ్గర ఎలాంటి పరిస్థితుల్లో అన్యాయంగా దొంగతనంగా మోసంగా సంపాదించిన ప్రాపర్టీ ఆస్తి ఉండకూడదు. ఎవరైనా ప్రేమగా మనకి ఇచ్చారు, ఎవరైనా మనకు గిఫ్ట్ ఇచ్చారు, ఎవరైనా ఇష్టపూర్వకంగా మనకి ఇచ్చారు, ఎవరైనా మన పనిని లేకపోతే మన మంచితనాన్ని చూసి మనకి ఇచ్చారు, మనం వీ కెన్ హ్యావ్ ఇట్ దాట్. కానీ అన్యాయం చేసి మోసం చేసి వాళ్ళ దగ్గర మనము తీసుకోకూడదు. అలా చేసినట్లయితే 20% మనకు వాళ్ళకి యాడ్ చేసి మనం ఇవ్వాలంట. ఆ వాక్యం నేను మళ్ళీ చూపిస్తాను వచ్చేవారు. ఎవరి దగ్గరైనా మనకు ఒకవేళ ఆల్రెడీ జరిగింది అనుకోండి, వాళ్ళ దగ్గర పైసలు తీసుకున్నాము, అది మోసం జరిగింది అని మనకు మనస్సాక్షిగా అందించి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడితే దేవుడైనా 20% మనం దానికి యాడ్ చేసి మనం తిరిగి వాళ్ళకి ఇవ్వాలంట వేగన. అప్పుడు మనం చేసిన తప్పు లేకపోతే చేసిన పాపము దేవుడు క్షమిస్తాడు. నేను చాలాసార్లు చెప్పాను కదా, నేను మా మిసెస్ దగ్గర లేకపోతే మా అత్తమావ దగ్గర 50,000 తీసుకున్నా పెళ్ళేప్పుడు. అది గిఫ్ట్ కట్టమో నాకు తెలియదు, కానీ 50,000 తీసుకున్నాను. కానీ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే దేవుడు వాక్యం ప్రకారం తీసుకోకూడదు. నేనేం చేశానంటే శీల ఆ 50,000కు ఇంకా 20% యాడ్ చేశాను. 50,000కు 10% అంటే 5,000, 10% అంటే 20% అంటే 10,000. ఆ 50 ప్లస్ ఈ 10,000 60,000 రూపాయలు నేను జమ చేసి నేను వెళ్ళి మా అత్త మామూలుకి ఇచ్చాను. ఇచ్చి ఏమన్నానంటే నేను మీ దగ్గర తీసుకుండాల్సింది, సో నన్ను క్షమించని చెప్పి 60,000 ఇచ్చాను. అప్పటి నుంచి నా మనస్సాక్షి చాలా ఫ్రీగా ఉందండి. సో ఒకవేళ ఎవరైనా కట్టం తీసుకున్నట్లయితే దేవుడు మనతో మాట్లాడితే మనం ఏం చేయాలంటే చేద్దాం, తిరిగి అత్త మామూలకు ఊరిని 50,000 ఇవ్వడం కాదు, ఎంత యాడ్ చేయాలా, 20% యాడ్ చేసి ఇవ్వాలా. మరి 20 ఇవ్వాలి కదా. ఎప్పుడు అది అన్యాయం చేశాను, నేను తీసుకోకుండాల్సింది మా అత్తమామల దగ్గర, మా మిస్సెస్ దగ్గర నేను పెళ్ళెప్పుడు తీసుకోకుండాల్సింది. నేను ప్రభువుని నమ్ముకున్నా, ఇప్పుడు దేవుడు బిడ్డగయ్యాను అని మనకు రియలైజేషన్ వచ్చినప్పుడు దానికి ఇంకొక 20% యాడ్ చేసి మన అత్తమామ దగ్గరికి వెళ్ళి మనం ఎవరిని మోసం చేసినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి. ఫ్యాక్ట్ఫుల్ అనేది ఒక ఆయన బెంగళూరు ఉన్నారు. ఆయన ఒకరోజు సాక్ష్యం చెప్పుకుంటుంది కదా, ఏదో రైల్వేలో ఎక్కడో మోసం జరిగిందని చెప్పి ఆయన ఏం చేశాడంట, మళ్ళా వెళ్ళి 700 రూపాయలు టికెట్ కొనుక్కొని అది చిప్పేసి మన ప్రయాణం చేయలేదంట, చిప్పేసి వెళ్ళిపోయాడు. అంటే ఆ రైల్వే పైసలు రైల్వేకు ఇచ్చేసి ఆ రకంగా పిల్లరా దొంగతనం చేయొద్దు. దాక్కోవడం
లాక్కోవడము లేకపోతే దోచుకోవడం కాదు. ఒక వ్యక్తిని మనం తెలిసి అన్యాయం చేసి వాళ్ళ దగ్గర డబ్బో, ల్యాండ్, కంప్యూటర్, ఏదో వాళ్ళ ఆవో, వాళ్ళ మేకను, లేకపోతే వాళ్ళ ల్యాప్టాప్, వాళ్ళ యొక్క బట్టలు, వాళ్ళ బైక్, వాళ్ళ కారు ఏదో తీసుకున్నామని వాళ్ళని మోసం చేసినట్టు అనిపిస్తే వాళ్ళకి ఇవ్వడమే కాకుండా దానికి ఇంకా 20% మనం యాడ్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి మనం అది వాళ్ళకి ఇచ్చినప్పుడు అది మనకు ఆశలు. సో ల్యాండ్ కొనవలసినప్పుడు కేర్ఫుల్ ఉండండి. మనకు వద్దు, ఎవరిది అన్యాయంగా మనకు వద్దు. మనం చనిపోయినప్పుడు ఏం తీసుకెళ్తామా? ఏం తీసుకెళ్ళాం. ఇంత బంగారం గురించి మనము పాపం చేసేది వద్దు. ప్రియుల మనం 10,000 దగ్గర 20,000 దగ్గర పాపం చేసేది వద్దు. ప్రభుని నమ్ముకున్న మనం కొన్ని మనుషులతో చూపించుకుందాం. మన మనుషులతో చూపకుండా వాళ్ళు ఉంటున్నట్టు వేధించి వాళ్ళని బాధ పెడితే మనం 20 సంవత్సరాలు వాక్యం చదువుకున్న విశ్వాసం ఏం లాభము? నా దగ్గర ఒక అతను ఫోన్ చేసి, బ్రదర్ నాకు కష్టపడి ఒక 10,000 ఇవ్వండి, నేను నేర్చుకొని తీసుకున్నాను. 10,000 ఇచ్చేసాను. మన డిసెంబర్లో జరిగిన 10,000 ఇచ్చేసాను. ఇస్తామన్నారు, ఇవ్వదు. అప్పుడు ఒకసారి అడిగాను, అంతే వదిలేసి. ఒకవేళ మనం బాగా వేధించి తీసుకున్నాం అనుకోండి, రేపు మన వాక్యం చెప్తే వాళ్ళు వింటారా? వాళ్ళకి మనస్సాక్షి ఉంటుంది పిల్లలు. వాళ్ళ మనస్సాక్షి ఇక్కడ వాళ్ళని పడతా ఉంటుంది. ఇది తప్పు, ఇది న్యాయం కాదు, ఇది తప్పు, ఇది న్యాయం కాదు. కానీ మన పాటు మనం ఏం చేయాలంటే సని మనం న్యాయంగా. ఓకే, ఇంకొక వాక్యం మనం తీసుకుందాం. ద్వితీయోపదేశకాండం, బుక్ ఆఫ్ డిటరానమీ, chapter 24, verse 7. Book of Deuteronomy, Richie, 24, verse 7, little loudly. If a man is caught kidnapping any of his children of the children of Israel, and mistreats him or sells him, then the kidnapper shall die. Okay? And Then, you shall put away the evil from among you. okay. Maybe you know this is already. ఒకడు ఇశ్రాయేలు కుమారుడైన తన సహోదరులను దొంగిలించిన కనుగొనబడిన ఎడల దొంగ చావవలెను. ఇంకొక మాట చెప్పాలంటే దొంగతనం చేయడానికి చేసిన దానికి పనిష్మెంట్ ఏంటంటే ధనలక్ష్మి మరణము. ఇక్కడ మనుషులను అమ్మడమంట పిల్లరా. మీకు తెలుసు లేదు, బాంబే, ఒకే కొన్ని ఏరియాలు ఉన్నాయి పిల్లలు, బాంబే, హైదరాబాద్, కల్కట్టా, ఈ ప్రాంతంలో మనుషులను తీసుకెళ్ళి అమ్ముతారు. ఒకవేళ అది పాత నిబంధన కాలంలో అయితే ఆ అమ్మిన వ్యక్తిని చంపాలంట. మనిషిని అమ్ముతావా? మనిషిని దోచుకుని అతనికి లేనిపోని మాటలు చెప్పి బాంబే వరకు తీసుకెళ్ళి అక్కడ వ్యభిచార గృహానికి అమ్మడము, లేకపోతే ఏదైనా అడుగుతుండే గృహానికి ఇవ్వను. ఈ ఒక ర్యాకెట్ ఉందంట, అడుగును వాళ్ళు మొత్తం బట్టలను చిన్న బట్టలు వేయించి వాళ్ళని అడుగుతుండడానికి పంపుతారు. ఇలాంటి వాళ్ళు కాపీ ఏదో ఒక పాపానికి అమ్మడం, లేదా వాళ్ళ అవయవాలు తీసి అమ్మడం. ఈ కోవిడ్ టైంలో మీరు నమ్ముతారో లేదో కూడా చాలా హాస్పిటల్స్ చనిపోయిన వాళ్ళ కిడ్నీస్, చనిపోయిన గంట వరకు కిడ్నీస్ తీసేసి డెడ్ బాడీస్ ఇంటికి ఇచ్చేవారు కాదు. ఎన్ని హాస్పిటల్స్ వాళ్ళ ర్యాకెట్ చేసుకుని ఎలక్ట్రల్ బాండ్స్ అని ఈ యొక్క బీజేపీకి వీళ్ళందరికీ డొనేషన్ ₹1,00,00,000 పైసలు. వీళ్ళు చేస్తున్న అన్యాయాన్ని బీజేపీ గవర్నమెంట్ చూసి సైలెంట్ ఉన్నారంటే వీళ్ళు అమ్మేసుకొని వీళ్ళు వాళ్ళకి ఇవి అవయాలు అమ్ముకొని, ఎందుకంటే వాళ్ళు లంగ్స్ మాత్రం కోవిడ్ వచ్చినప్పుడు లంగ్స్ మాత్రం పాడయ్యాయి.
తక్కిన ఆర్గన్స్ అన్ని బాగున్నాయి. వీళ్ళు ఏం చేసేవారంటే హాస్పిటల్స్ లో ఆ అవయాలని చేసుకుని ఈ పెద్ద పెద్ద వాటిని అమ్మేసుకుని దుబాయ్కి అక్కడిక్కడ ఆ డెడ్ బాడీస్ చేతికి ఇచ్చేవారు కాదు, వాళ్ళే కాల్చేసేవారు. అలాంటి హాస్పిటల్స్, కొన్ని హాస్పిటల్స్ కదా ఈ బీజేపీ రూలింగ్ గవర్నమెంట్ ఎవరితో వాళ్ళకు కోర్టులో పరిశీలించారట. మన సుప్రీం కోర్టులో అదంతా బయటపడింది. రాయబడింది తన సహోదరుని అమ్మేవాడు చావాలా, దొంగ చావాలా. నువ్వు మనుషుని నమ్ముతావా? మనుషులు దొంగతనం చేసి లేకపోతే దొంగతనం చెప్పి అతను అమ్మేస్తావా? సో ఒక మాట చెప్పాలంటే దొంగకు వచ్చే పనిష్మెంట్ ఏంటంటే చావు. వ్యభిచారం చేయబడినప్పుడు అతనికి దొరికే శిక్ష ఏంటి? చావే. ఒకరిని చంపితే కంటికి కన్ను, పంటికి పన్ను, ప్రాణానికి ప్రాణం. చంపినా అతనికి మరణమే. వ్యభిచారం చేస్తున్నప్పుడు దొరకబడ్డ అతనికి మరణమే. ఈ దొంగతనం చేసిన వాడికి ఏంటంట? మరణమే. డోంట్ డూ అని ఎక్కడెక్కడ రాయబడదో అవన్నీ చేసిన వాళ్ళకు ఈవెన్ రక్తంగా రాయబడింది కదా. వ్యభిచారులు, నరహత్య చేసేవాళ్ళు. ఇప్పుడు మనం ఫస్ట్ కొరింథీయులు 6:10 లో చూసాము, దొంగలు కదా దేవుని రాజ్యంలో ఈవెన్ వాళ్ళ భూమి మీద వాళ్ళ మరణమే. రేపు చనిపోయిన తర్వాత వాళ్ళ పాతాళంలో నరకంలోనే వారికి పనిష్మెంట్. సో దొంగలించవద్దు. నాకు బాగా గుర్తుంది, కొన్నిసార్లు మన క్రిస్టియన్స్ ఆఫీసులో పనిచేస్తుంటే అక్కడ ఉన్న స్టేషనరీ తీసుకుని పెన్నులు తెచ్చేవారు, స్టాంపులర్ పెన్స్ తెచ్చేవారు, వైట్ పేపర్స్ తెచ్చేవారు. ఆయన ఒక ప్రాబ్లం సార్ నేను ఆఫీసులో తెచ్చిస్తాను ఇచ్చి ఆఫీసులో మోసం దొంగతనం చేసి వేరే వచ్చేవారు కదా. అలాంటి మనం చేయకూడదు. మీకు ఎంతమందికి తెలుసో లేదో ప్రియుల, వ్యభిచారం చేసినప్పుడు దొరకబడ్డా చావే, నరహత్య చేసినప్పుడు దొరకబడ్డా అతను చావే. ఇక్కడ మనం చూసాము, దొంగతనం చేసినప్పుడు కానీ అతనికి దొరికేది ఏంటంట? చావే. సామెతల గ్రంథంలో రాయబడింది, దొంగతనం చేసిన వాడు తప్పించుకున్నాడు, దొరికినటువంటి 7 రెట్లు కట్టాలన్నమాట. ఎన్ని రెట్లు? 7 రెట్లు. He has to pay 7 times more. సిలువలో యేసుక్రీస్తుతో పాటు ఇద్దరు సిలువలు వేసారు. వాళ్ళు ఇద్దరు కూడా వాళ్ళ దగ్గర దోచుకుంటుంటే ఈ రోమిలు వాళ్ళని ఇద్దరిని, రోమా దేశస్తులు వాళ్ళిద్దరిని సిలువలు వేసారట. చూసారా? దొంగతనము అంత ఘోరమైన పాపం. డబ్బు, బంగారము, బట్టలు, ల్యాండ్, కార్లు, బైక్లు, మొబైల్ ఫోన్స్, ఇది ఏం తీసుకున్నా కానీ దేవుడు వాక్యం ప్రకారమో అది దొంగతనమే. సో ఇక్కడ రాయబడి కదా, ఒకడు ఎవరైనా తన సహోదరుని అమ్మేసినట్లయితే అంటే ఆ దొంగతనం చేసి ఆ వ్యక్తిని మోసం మాటలు చెప్పి అమ్మేసిన అతన్ని చంపేయాలా, అతనికి మరణ శిక్ష. దొంగలు దేవుని రాజ్యంలో ప్రవేశించారు. ఇంకొక వాక్యం తీసుకుందాం, ద్వితీయోపదేశకాండం, బుక్ ఆఫ్ డిటరానమీ చాప్టర్ 25. బుక్ ఆఫ్ డిటరానమీ చాప్టర్ 25. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 13 బుక్కే చదువునా? But those shall have a perfect and this faith, perfect and this measure, shall so have that he says, it is written in the land, it is Lord thy God given them. ఓకే, తెలుగులో చదువుతాను.
హెచ్చు తగ్గులు గల వేరు వేరు కుడిక రాళ్ళు నీ సంచిలో ఉంచుకునకూడదు. హెచ్చు తగ్గులు గల వేరు వేరు తూములు నీ ఇంట ఉంచుకునకూడదు. నీ దేవుడైన యెహోవా నీకు ఇస్తున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్టు తక్కువవి కానీ న్యాయమైనవి కానీ తూనికరాలు నీవు ఉంచుకునవలెను. తక్కువది కానీ న్యాయమైన తూము నీకు ఉండవలెను. అలాగ చేయని ప్రతివాడును అనగా అన్యాయం చేయి ప్రతివాడును నీ దేవుడైన యెహోవాకు హేయము. అసహ్యము హేయము ఈ రెండు మాటలకు అర్థం ఏంటి తెలుసండి? ఈ ముఖం చూస్తే నాకు అసహ్యం, అది అసహ్యం. హేయం అంటే చూడలేదు. దేవుడు కొన్నిసార్లు నేర్చుకుని దేవుడికి హేయములు ఎన్ని ఉన్నాయంట? 4 ఉన్నాయంట. ఒకటి భార్యకు విడాకులు ఇచ్చేవాడు దేవుడికి, ఆ వ్యక్తిని చూస్తే హేయం, ఈ హేట్స్. కదమ్మా కొన్నిసార్లు మనం నేర్చుకున్నాం కదా, గర్వించే ఉదయం చూస్తే దేవుడు మాత్రం ఆయన హేయమంట. ఏం చూసి గర్విస్తున్నావు బాబు? ఏం చూసి గర్విస్తున్నావు అమ్మా? ప్రభు అంటున్నట్టు కదా, నీ దేవుడిని యెహోవాని ఎక్కడి నుంచి రక్షించడం ఒకసారి గుర్తు చేసుకో. నువ్వు దాసులుగా ఉన్నావు ఐగుప్తు దేశంలో. మట్టి రాళ్ళు విగ్రహాలు మోసుకుంటూ సరిగ్గా తిండి లేక, సరిగ్గా బట్టలు లేక, సరిగ్గా భర్తతో భార్యతో నీ మంచిగా ఉండకుండా, ఇల్లు లేకుండా ఎక్కడ ఉన్న పరిస్థితుల్లో దేవుడిని పంపించాడు. నీకు ఎందుకు ఇప్పుడు అంత గర్వంగా ఒక ఉన్నత స్థాయికి తెచ్చాడు కదా నీకు? మనందరి జీవితంలో అంతే కదా ప్రియుడా. మనం గర్వించకూడదు. ఒకప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి గుర్తు చేసుకోవాలి. దేన్ని బట్టి మనం గర్వించాలా? దేవుని కృపాని అంటారు కానీ మనం దాన్ని బట్టి గర్వించాలి కదా నాన్న. ఆల్వేస్ హ్యాపీ లార్డ్, ఐఎమ్ హ్యాపీ అండ్ ప్లస్ మీ కృపనే ప్రభావం ఈ స్థితిలో వచ్చింది అని యేసుక్రీస్తు గారు చెప్పాడు. దేవుని ఆజ్ఞలు విన్నారు కదా, విచరించవద్దు, చేయొద్దు, దొంగిలించవద్దని మీరు విన్నారు కదా. యేసుక్రీస్తు కానీ దొంగతనం గురించి అంతా ఉన్నాడంట. సో దొంగతనం అంటే ఊరికనే అసలు తెలవకుండా లాక్కోవడం కాదు. నిద్రపోతున్నప్పుడు పాకెట్లో తీసుకున్నట్టు, నిద్రపోతున్నప్పుడు జోబులో తీసుకున్నట్టు, పర్సులో తీసుకున్నట్టు కాదు. ఏదైనా అన్యాయంగా వాళ్ళ దగ్గర మనం దోచుకుంటే అది దేనికి సాదృశ్యమో? దొంగతనానికి సాదృశ్యం. అలాంటి వాళ్ళు దేవుని రాజ్యంలో క్యారెక్టర్ బాగలేదు. ఎప్పుడు వెరటం దగ్గర దోచుకోవాలా. ఒక వాక్యంలో రాయబడుతుంది కదా, ఈ యొక్క జలగా ఎప్పుడు రక్తం తాగి 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 ఎప్పుడు రక్తం గురించి అలా కొంతమంది ఇతరుల సొమ్ము గురించి, ఇతరులను సంపాదించి దాంట్లో దాన్ని దొంగిలించాలా, వాళ్ళ దగ్గర కన్నం వేయాలా, వాళ్ళ దగ్గర దోచుకోవాలని చెప్పి ఎప్పుడు వేచి చేస్తూ వేచి 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 వాళ్ళు పిల్లగా మోసం చేస్తారు. కొంతమంది చైన్ లాంటి ఉన్నారు. బండి మీద రెడీ ఇద్దరు ఉంటారు. ఎవరు లేడీస్ వెళ్తుంటే చైన్ లాక్కుండా లేడీస్ గుర్తు కట్ అయిపోయింది కదా పిల్లగా. అదే బై ఛాన్స్ వాళ్ళు దొరికితే ఎక్కడ వాళ్ళ పరిస్థితి? చంపేస్తారు అంతే కదండి, చంపేస్తారు అంతే. 100 మందికి చేతులు పడితే బతుకుతారంటే. సో దొంగతనంకి డిఫాల్ట్గా మరణమే. వాడు దొరికినా ఉంటే వాళ్ళు బై ఛాన్స్ ఒకటి కోర్టులో పెట్టగానే కదా, దేవుని వాక్యం ప్రకారం అతనికి నరకం, అతనికి మరణమే. కాబట్టి దొంగతనం అంత ప్రమాదము, అంత అపాయం. కాబట్టి దేవుని ఆజ్ఞలో 8వ ఆజ్ఞ ఏంటంటే నీవు దొంగలించకూడదు, దొంగలకూడదు. దొంగతనం దేవుని అసహ్యము. వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించారు. చూడండి ఆ వాక్యం చూద్దాం కదా, వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారా? నిర్గమకాండము 21వ అధ్యాయం 16వ వచనం. 21:16 వాళ్ళకి ఎలాంటి శిక్ష? నిర్గమకాండం 21:16 అది చదువుబెట్ట. బుక్ ఆఫ్ ఎక్సడస్ 21 verse 16. He that stealeth
or if he be found in his hand, he shall surely be put to death. He shall surely be put to. ఓకే చదువునా అనుష. ఒకడు నరుని దొంగిలించి అమ్మినను, ఒకడు నరుని దొంగిలించి అమ్మినను, తన యొద్ద నుంచుకొనినను, తన యుద్ధ ఉంచుకున్నను. వాడు నిశ్చయంగా మరణశిక్ష నొందును. ఒక మనిషి ఇంకొక మనిషిని దొంగిలించడం ఏంటి? దొంగిలించి అమ్మినను, తన యుద్ధ ఉంచుకున్నా. తన యుద్ధ ఉంచుకున్నాడంటే అర్థం ఏంటి? కిడ్నాపింగ్, అంతే కదా? అలాంటి వాళ్ళకి ఏం శిక్ష అంటారు కదా? మరణ శిక్ష. మనం ఎలా సంపాదించకూడదంట? మోసం చేసి, అన్యాయం చేసి, దొంగతనం చేసి, అబద్ధాలు చెప్పి సంపాదించకూడదు. ఎలా సంపాదించాలా? 6 రోజులు కష్టపడి సంపాదించాలి. ఈవెన్ బైబిల్లో రాస్తే ఎలా సంపాదించకూడదు. ఒకరిని చంపి సంపాదించొద్దు, ఒకరి దగ్గర అబద్ధాలు చెప్పి సంపాదించొద్దు, ఒకరి దగ్గర దొంగతనం చేసి సంపాదించొద్దు, ఒకరిని మోసం చేసి సంపాదించొద్దు. ఎలా సంపాదించాలంట? కష్టపడి 6 దినాలు. ఓకే, కష్టపడి 6 దినాలు పనిచేసి 7వ దినం విశ్రాంతి తీసుకోవాలి. ఆ విశ్రాంతి తీసుకున్న రోజు మందిరానికి అందరూ రావాలి, కుటుంబంగా వచ్చి దేవుడికి కనపరచాలి. అది దేవుని యొక్క నిర్ణయము, దేవుని యొక్క ఇష్టం. మీకు ఎంతమందికి తెలుసో లేదో, సాతాను యొక్క ఒక పేరు ఏమని కావాలి? పేరు దొంగ. దొంగతనం చేసిన వాళ్ళంతా ఎవరంట? సాతాను లాంటి వాడు. నేను చెప్పచ్చు కదా, దేవుని వాక్యం ఉంది. యోహాను సువార్త 10:10. John chapter 10 verse 10. Meghna, you read in English? Dhanlakshmi will read in Telugu. దొంగతనము సాతాను కనుక ఒక పేరు. ఏ పేరు అంట? మన పని ఏంటంట? ఇంగ్లీష్లో అందరు తీరిదనా? జాన్ చాప్టర్ 10 verse 10. చదవండి. The thief does not come except to steal and to kill and to destroy. చాలు. దాని చదువుమా. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకే వచ్చును గాని మరి దేనికి రాడు. ఇక్కడ దొంగ ఎవరంట? దొంగ సైతాన్ అని. Satan's name, one another name for Satan is thief. Thief will not come simply. He will come to steal, he will come to kill, he will come to destroy. చూసారా? దొంగ దొంగతనమును, హత్యను, నాశనం చేయడానికి వచ్చును కానీ మరి దేనికి? దొంగ దొంగ వచ్చి మన ఇంట్లో బంగారం పెట్టుకుంటాడా? లేకుంటే 2 బస్తాల పైసలు మన చేతిలో పెట్టుకొని ఇంట్లో ఇచ్చిపోతున్నారు. వాడు మన ఇంట్లో ఉన్నది దోచుకొని పోతాడంట. సాతాను ఒకటి ఎందుకు వాడు ఫస్ట్ వచ్చింది, వాడి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే దొంగతనం. ఆ దొంగతనం చేసేటప్పుడు అడ్డం వస్తే హత్య. దొంగతనమును హత్య. ఇల్లేదా మనం అనిపిస్తుంది? దొంగతనం చేస్తూ ఆ ముస్లాం అడ్డం వచ్చింది కాంపిటీషన్ వెళ్ళిపోయాడు. ఇల్లేదా? సో వాడు మెయిన్ ఇదేంటంటే ప్రియురా, దొంగతనమును, రెండోది హత్యను. ఏం దొరకదనుకో అన్ని ఇళ్ళన్నీ నేను అంత డిస్టర్బ్ చేసేసి వెళ్ళిపోతాడు. నాశనం చేయడానికి వచ్చిన వాళ్ళు దేనికి? సాతాను ఉండే గుణం ఏం తెలిసి రాయప్ప నాశనం చేసుకుంటాం. దేవుడు భూమి ఆకాశములను చక్కగా సృష్టించాడంట. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించను. అక్కడ ఒకటి బాగుంది, కానీ భూమి శూన్యంగాను నిరాకారంగా ఉన్నదే ఉంది. దేవుడు ఏదైనా సృష్టిస్తే శూన్యముగా నిరాకారంగా సృష్టిస్తాడా? పర్ఫెక్ట్ సృష్టిస్తాడు. కానీ ఏముంది కొంత 2వ వచనంలో భూమికి ఒక ఆకారం లేదని సృష్టించగలరు. నిరాకారం ఉందంట. ఎక్కడ చూసిన చీకటి, ఎక్కడ చూసిన నీళ్ళు.
మనం బాత్రూంలోనే మనం కాలు పెట్టినప్పుడు నీళ్ళు ఉండడం మనకి ఇష్టం ఉండదు. అలాంటి రూపంలో నీళ్ళు ఉంటే మనకి ఇష్టమా? అలాంటిది దేవుడు సృష్టించిన ఈ భూమి అంతా నీళ్ళు నీళ్ళు నీళ్ళంట, ఒక షేప్ లేదంట. ఇప్పటికి పిల్లరా మనిషి చంద్రుడి మీదకి వెళ్ళి ఆ నుంచి భూమి చూస్తే ఎట్లుంటుందని తెలుసండి. ఎవరో ఈ భూమిని అంతా నాశనం ఎవరో మొత్తం డిస్టర్బ్ చేసినట్టుగా పడతారు. అది కరెక్టే. సాతాను గాడు ఆది కాలంలో దేవుడు ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన వెంటనే రాయక సాతాను గారిని దేవుడు పాడేశాడు. వాడు వచ్చి నమ్మబడేస్తారని చెప్పి వాడు ఈ భూమిని నాశనం తీశాడు. అప్పుడు 3వ వచనం ఉంది, అప్పుడు దేవుడు మళ్ళీ రిపేర్ స్టార్ట్ చేసినట్టు అయిపోయింది. అప్పుడు దేవుడు వెలుగు కమ్మనగా వెలుగుగా అయింది. ఆ నుంచి రిపేర్ వర్క్ స్టార్ట్. దానికన్నా ముందు ఇవేవి డ్రాగన్, దాని తర్వాత జురాసిక్ పార్క్ ఉంటుంది, డైనోసార్స్, ఇవన్నీ ఆదాం కంటే ముందు ఉండేవి కదా. సీ మాన్స్టర్స్, ఇవన్నీ సముద్రంలో ఉండే ఒక ఇవంట. సో సాతాను వచ్చి ఈ భూమి మొత్తం నాశనం చేశాడంటే అంత డిస్టర్బెన్స్ చేయబడినప్పుడు 3వ వచనం నుంచి సో దేవుడు దాన్ని రిపేర్ చేశాడు. ఇంకొక వాక్యం తీసుకున్నామండి. మరి క్రైస్తవులుగా మనం ఏం చేయాలంట? ఎఫెసీ 4:25, బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ 4:28. యా 4:28 గురించి చదువుదా? Let him who stole steal, Ah. no longer, but rather let him labor, working with his hands what is good, that he may have something to give him who has need. చదవండి. దొంగలవాడు చూడండి, బైబిల్లో కొత్త నిబంధనలు రాయబడింది. వినోద్, దొంగిలించేవాడు ఇక మీదట దొంగలక అక్కరగల వానికి పంచిపెట్టకు వీలు కలుగు నిమిత్తము అక్కరగల వానికి పంచిపెట్టు నిమిత్తము వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి చేయించు కష్టపడవలేను. కొత్త నిబంధనలో పౌలు అంటాడు, దొంగిలించువాడికి మీద దొంగిలించక. నక్సలైట్స్ ఏం చేస్తారు తెలుసంటే, ఒకప్పుడు నక్సలైట్స్ ఈ ధనవంతుల దగ్గర దోచుకొని ఎవరికి పంచిపెట్టేవారు? వీధులు. ఇక్కడ ఏమంటాడు ప్రభు? దేవుని వాక్యము, దొంగిలించువాడికి దొంగిలించక మాని ఇతరులకు మీరు పంచిపెట్టాలని మీకు ఆశ ఉంది, నో డౌట్. కానీ ఎలా పంచిపెట్టాలా? తన చేతులతో కష్టపడి ఆ పని చేసి అక్కర గలవారికి మనం పంచిపెట్టాలా. కానీ యు అండర్స్టాండ్? దొంగతనం చేసేవాడు దొంగతనం చేసి ఇతరులకు సాయం చేస్తే అది దేవుని దృష్టిలో మంచిది కాదంట. దేవుని వాక్యం ఏముంది? దొంగతనం చేసేవాడు దొంగతనం మానుకోవాలి. నేను విధులకు ఇస్తాను కదా సార్, నేను అనాథాశ్రమాలకు ఇస్తాను, సారీ, అది దేవుని వాక్యం ప్రకారం కరెక్ట్ కాదు. ఎవరు చెప్పారు దొంగతనం చేసి అనాథాశ్రమం చేయమని? బైబిల్ ఎక్కడ ఉందా? దొంగతనం చేసుకుని పాప వాళ్ళు కష్టపడి వాళ్ళు రాత్రి పగలు బాగా కష్టపడి సంపాదించిన ఆ యొక్క బంగారం తీసుకెళ్ళి దొంగకొని అతన్ని అమ్మేసి అతడు అనాథలకు లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి లేకపోతే చిన్నపిల్లలకు సాయం చేయడం అది దేవుడికి ఇష్టమా? ఇది ఎంత చక్కగా ఉంది. దొంగిలించువాడు ఇక దొంగిలింపక. ఇప్పుడు చేసావు సరే, పోనీలు. ఇప్పుడు దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆ అన్యాయంలో, ఆ మోసంలో, ఆ దొంగతనంలో ఇన్వాల్వ్ కావద్దు. ఇప్పుడు ఎలా చేయి? న్యాయంగా, నీతిగా కష్టపడు. రోజు 100 రూపాయలు వచ్చిన పర్వాలే, 500 వచ్చిన పర్వాలే, 1000 రూపాయలు వచ్చిన ఆ కష్టపడ్డ దాంట్లో నువ్వు బీదలకు సాయం చేస్తే అలాంటిది మనకు ఆశీర్వాదం. కానీ దొంగతనం చేసుకుని మనం నక్సలైట్స్ ఒకప్పుడు నక్సలైట్స్ అలా చేసేవారు. ధనవంతుల దగ్గర దోచుకుని వాళ్ళు బీదలకు ఇచ్చేవారు. కానీ దేవుని వాక్యం అలా లేదు. దొంగతనం చేయకూడదు. సో ఈరోజు ఆజ్ఞ ఏంటంటే
యూ షల్ నాట్ స్టీల్. దొంగతనము చేయకూడదు. 10 commandments లో ఇది 8th commandment కూడా. ఈ 10 ఆజ్ఞలలో ఇది 8వ ఆజ్ఞ కదలిచ్చి పైన ఆకాశం అందే కానీ ఫస్ట్ ఆజ్ఞ, కింద భూమి అందే కానీ, భూమి కింద ఉండే నీటి అందే కానీ ఏ రూపము చేసుకునకూడదు. ఏ రూపం, అసలు ఏ రూపం ఉండకూడదు. దానికి నమస్కారము చేయకూడదు. దట్స్ ద ఫస్ట్ ఆజ్ఞ. దాని తర్వాత అంటాడు, ప్రియులారా నీ దేవుడైన నేను రోషము గలవాడను, నన్ను ద్వేషించి నా ఆజ్ఞల ప్రకారం జీవించకపోతే తండ్రుల దోషంలో పిల్లల మీదకి 3 లేక 4 తరాలు నేను ప్రార్థిస్తాను. నన్ను ప్రేమించి నా ఆజ్ఞల చొప్పున జరిగించు వారిని 1000 తరముల వరకు నేను కరుణించువాడిని. ఇది సెకండ్ ఆజ్ఞ. 3వ ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైన యెహోవా నామము వ్యర్థంగా ఊరికి ఆయన పేరు తీసుకోకూడదు. ఒకరోజు ఒక బ్రదరు రాస్తున్నాడంట, కదా ఆయన నాకు చెప్పింది. రాస్తున్నప్పుడు ఆ పెన్ను సరిగ్గా పడట్లేదంట. ఏసు నామలు ఈ పెన్ను పడాలా అని అట్లా అన్నాడంట. ఆయనగా రాయలేదు. తర్వాత ఆయన రియలైజ్ అయ్యి నేను దేవుడి నామం అనవసరంగా వ్యర్థంగా ఉచ్చరించాను కదా పిల్లల, వ్యర్థంగా ఉచ్చరించాను. నేను పోయినసారి మనం నేర్చుకున్నాం కదా పిల్లల, ఊరికి హల్లెలూయా 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 వినడానికి కానీ కొద్దిగా అర్థం ఉండాలి కదా. ఎప్పుడో ఒకసారి ఓకే హల్లెలూయా 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 స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు నామం వ్యర్థంగా ఉచ్చరించాను. వీళ్ళందరికీ ఎవరో చెప్తారు 10,000 సార్లు స్తోత్రం స్తోత్రం అని చెప్తే వాళ్ళకి దేవుని ఆశీర్వాదం అంటారు కదా సిస్టర్. హిందూస్ అంటే అది మన క్రిస్టియన్ లింక్ పార్కింది. అది ఎక్కడైనా ఉందా బైబిల్లో? దేవుడు నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదంట. అలా ఉచ్చరించే వారిని దేవుడు అంత ఈజీగా వదలడంట. 4వది విశ్రాంతి దినంలో గౌరవించాలా. 6 రోజులు పని చేసుకో, 7వ రోజు దేవుని సన్నిధికి రా. విశ్రాంతి. దట్స్ ద 4th commandment కదా. మరి 5th commandment 4 అది దేవుని పట్ల అయ్యేది. మరి 5th commandment ఏది? నీ తల్లిదండ్రులను సన్మానించు. అది 5వ ఆజ్ఞ రాయి. 6వ ఆజ్ఞ ఏంటి? నరహత్య చేయొద్దు. 7వ ఆజ్ఞ వ్యభిచరించవద్దు. 8వ ఆజ్ఞ ఈరోజు దొంగిలించవద్దు. ఈరోజు దొంగతనం గురించి కానీ దేవుడు మనకు చెప్తున్నాడు బైబిల్. అంటే దేవుడు ఎంత జ్ఞానం అంటే మనలో మన మనుషుల నేచర్ దేవుడికి తెలుసంట. మనుషులు దొంగతనం చేస్తారు. డైరెక్ట్గా పట్టుకున్నప్పుడు వెళ్ళి కన్నం వేయకపోవచ్చు, కానీ మాటలలో మోసం చేసి కదా ప్రియులారా. మాట్లాడుతూ నైన్ చేసి వాళ్ళని పాలిష్ కొట్టి మన దగ్గర పైసలు తీసుకోవడం కదా. అలాంటివి మనము చేయకూడదు. దేవుని చిత్తమైతే ఇదే వాక్యము, ఇదే టాపిక్ ఇంకొక వారంగా మనం నేర్చుకుందాం కదా. ఇప్పుడు వరకు మనం 8 commandments. ఓకే, we have completed 8 commandments till today. So we have another 2 commandments. ఇది God willing will find it. రేపు మనకు 10:30కు జనరల్ ప్రేయర్ ఉంటుందండి. అండ్ 10:30కి రండి. బై 12:30 we will try to leave. Just we'll have a small get together. రేపు హాలిడే కాబట్టి మీకు అందరికీ తెలుసు కదా, మనం గుడ్ ఫ్రైడే మనం చేయకూడదు. అలాంటి గుడ్ ఫ్రైడే బైబిల్ దగ్గర లేదు కాబట్టి మనం ఆ రోజు ఒక దేవుడి చిన్న వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. రేపు 10:30కు యాక్చువల్గా ఉంటాయి. అండ్ 10:30 నుంచి 11:30 వరకు ఆరాధన ఉంటుంది. తర్వాత కరెక్ట్ 1 hour మనం దేవుని వాక్యాన్ని, అమ్మ నా కొరకు ఏడవద్దు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అనే టాపిక్ మీద నేను రేపు దేవుని వాక్యాన్ని చెప్తాను. సో అది జీసస్ విల్ సే, డోంట్ క్రై ఫర్ మీ, యూ క్రై ఫర్ యూ అండ్ ఫర్ యువర్ చిల్డ్రన్ కదా దేవుడు. దాని గురించి మనం దేవుడి చిత్తమైన ధ్యానించుకుందాము. అండ్
రేపు కరెక్ట్ మనం 10:30కు అందరూ వచ్చినట్లయితే 12:30 లోపల మీరు బయటకు వచ్చేయండి. ఆమె అందరం తలలు వచ్చుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, థ్యాంక్ యూ. ఇంతవరకు నీ కృప మా వైపు క్షేమం తండ్రి. మీ వాక్యం ద్వారా ఎన్ని సత్యాలు నేర్పించారు ప్రభా. దొంగలించవద్దు అని 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ. లార్డ్, యు taught us today, you shall not steal. This is one commandment among the 10 commandments. Today you taught us not to steal, not to cheat, whether it is money, whether it is gold, whether anything. అది సామాన్లు, అది బంగారమే కావచ్చు, అది భూమి ల్యాండ్ కావచ్చు, అది ఏదే కావచ్చు. మేము ఎవరి దగ్గర ఏం అన్యాయంగా దోచుకోవడమే కానీ, లేకపోతే దొంగతనం చేయడం కానీ, లేకపోతే మోసపు మాటలు మాట్లాడి వాళ్ళ దగ్గర మేము ఏది మాకు సంబంధించి ఏదైతే కాదో అది మాకు వద్దు ప్రభు. మేము కష్టపడి మేము ప్రభు ఈ లోకంలో మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మేము సంపాదిస్తామో దాంట్లో మేము తృప్తిగా దయచేయండి. మేము ఇప్పుడే చూసాం, సాతాను వాడు దొంగ. సాతాను గురించి యేసు ప్రభు చెప్పిన మాట, దొంగతనమును హత్యను నాశనం చేయకపోవచ్చు. మరి దేనికి రాడంటారు ప్రభు? దొంగతనం చేసే ప్రతి ఒక్కడు సాతాను లాంటి వాడనే విషయాన్ని మీరు మాకు తెలియజేయండి. దొంగతనం చేస్తే మరణ శిక్ష ఈ భూమి మీదనే కాదు, రేపు చనిపోయిన తర్వాత దొంగలు దేవుని రాజ్యంలో ప్రవేశించరని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:10 మేము చదివాము. వద్దు నాయన, మాకు అలాంటి అస్సలు వద్దు ప్రభావ. మేము కష్టపడి మా దగ్గర ఏముందో అది మాత్రమే మేము న్యాయంగా దాన్ని తీసుకుంటాం. ఈ ల్యాండ్ విషయంలో కానీ, ఆయన డబ్బు విషయంలో కానీ ప్రభువా, మేము ఎవరిని మోసం చేసి చీటింగ్ చేసి మేము అలాంటి డబ్బులు మాకు మేము కష్టపడి చదువుకొని మాకు మీరు అనుగ్రహించిన ఉద్యోగమో లేకపోతే వ్యాపారమో వాటెవర్ తీసుకోవాలి, నీతిగా న్యాయంగా సంపాదించుకుని మేము మా భార్య పిల్లల కుటుంబంలో మేము జీవించి ఇప్పుడే మేము చదివాను. దొంగిలించక మాని కష్టపడి తన చేతులతో కష్టపడి ఆ వచ్చిన ఇన్కంలో వచ్చిన రాబడిలో మీరు బిడ్డలకు సాయం చేయండి అని చెప్పాడు. ఒకవేళ మేము సాయం చేసే మాట అయితే మేము కష్టపడి సాయం చేయాలి కానీ దొంగతనం చేసి వాళ్ళ దగ్గర మోసం చేసి మేము ఆ డబ్బుతో ఇతరులకు మేము సాయం చేయడము అది నీ వాక్యం ప్రకారం తప్పయ్యా. మాకు లోకం కాదు నాయన, మాకు ఉదాహరణ, నువ్వు మాకు ఉదాహరణ. మాకు మోడల్ ఇస్ నాట్ వర్డ్, అవర్ మోడల్ ఇస్ జీసస్, ద వర్డ్ ఆఫ్ గాడ్. సాయం చేయాలి. ఇదిగో నేను ప్రేమించి బైబిల్ స్టడీకి వచ్చిన ప్రతి ఒక్కరిని నేను పేరును దీవించండి, ఆశీర్వాదించండి. చక్కగా నీ మాటలు వింటున్నారు ప్రభు. మీరందరికీ దీవించండి. ఈ 10 ఆజ్ఞల ప్రకారం మేమందరం జీవించాలి ప్రభు. యేసు ప్రభు చెప్పాడు, ఈ 2 ఆజ్ఞలు ఈ 10 ఆజ్ఞలను ఆయన 2 ఆజ్ఞలుగా మార్చాడు. కానీ దాని సారాంశంలో డీటెయిల్కి వెళ్తే దొంగతనం చేయొద్దు, చర్చొద్దు, తర్వాత చేయొద్దు, తల్లిదండ్రులు గౌరవించదు, ఇవన్నీ దాంట్లో ఇన్వాల్వ్ అవుతాయి. మేము ఇవన్నీ చేయకుండా ఉంటే దేవుడిని ప్రేమిస్తున్నాము అని అంటే కుదరదు ప్రభు. కాబట్టి మేము డీటెయిల్డ్గా చదువుకుంటే కృపణించారు. దయచేసి ఈ రోజు నుంచి మీకు 10 ఆజ్ఞలు ఈరోజు మీరు మాకు మాట్లాడినాం. ఈ 10 కమాండ్మెంట్స్లో దొంగలించవద్దు, డు నాట్ స్టీల్. ల్యాండ్ కావచ్చు, ఏదే కావచ్చు, కానీ మాకు సంబంధించినది మాకు వద్దు ప్రభు. అలా ఏదైనా తీసుకున్నట్లయితే మేము మళ్ళా తిరిగి చెప్పుకొని మాకు దయచేయండి. పిల్లలు, యవనస్తులు, పెద్దలు అందరి వాక్యాన్ని విన్నారు, నేను కానీ విన్నాను. ఈరోజు నుంచి మా జీవితాలు ఇంకా చక్కగా ఈ మార్గంలో కరెక్ట్ ఫిట్ అయ్యే మార్గం మేము జీవించుకుంటున్నాం. సాయం వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. మంచి జ్ఞానంతో ఇవ్వండి. మా పిల్లలందరినీ చక్కగా చదువుకొని వాళ్ళు స్థిరపడే బాధ్యత ఇవ్వండి. మా యవనస్తులందరినీ సరైన సమయంలో ఉద్యోగాలు దొరుకుతూ సాయం చేయండి. సరైన సమయంలో వివాహాలు అయ్యే కృప దయచేయండి. మా పిల్లలు చదువుతుండగా మంచి జ్ఞానం తెలియనివ్వండి. వ్యాపారం చేస్తున్న మా బ్రదర్స్ సిస్టర్స్గా దీవించండి. ఉద్యోగం చేస్తున్న మా బ్రదర్స్ సిస్టర్స్గా దీవించండి. మా సంఘం నుండి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. శాంతి సమాధానం మాట్లాడటం దయచేసి అయినంత వరకు మేము ఈ వాక్యానికి లోబడే దీవించండి. తిరిగి వెళ్తున్న అందరూ క్షేమం
ఇంటిలో చేరటం సాయం చేయండి ప్రభు. రేపు జరగబోయే చిన్న ఆరాధనలో మీరు మాకు తోడు నడిపించండి. యేసు చెప్పిన మాట అమ్మలారా నా కొరకు ఏడవద్దు, అయ్యలారా నా కొరకు ఏడవద్దు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అనే విషయాన్ని మేము ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడండి ప్రభు. మేము నీ గురించి ఏడవడం కాదు, మా గురించి మేము ఏడవాలి. మా పాపాల కొరకు మేము ఏడవాలి. మా పిల్లలు మంచి మార్గంలో నడవాలని మేము ఏడవాలి. రేపు నీ దగ్గర మేము వచ్చినప్పుడు ఎంత మంచి నమ్మకమైన వాడవని మేము వినాలనుకుంటున్నాం. అలాంటి జీవితాన్ని మాకు ఇవ్వండి. రేపు జరిగే ఆరాధనలో మీరు ఉండండి. ఈ రోజు వచ్చిన వారు దీవించండి, రాని వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాటిని దీవించి ఆశీర్వదించండి. నిశ్చితమైతే రేపు జరగబోయే ఆరాధనలో మీరే ఉండి మాకు నమ్మకం. యేసు ప్రభువు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. చివరికి మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక సహవాసం మనందరికీ ఆయన ప్రేమించు వారికి ఇప్పుడు సదాకాలం తోడను గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. కొన్ని స్నాక్స్ ఉన్నాయి, దయచేసి వీళ్ళగా ఉన్నట్లయితే దయచేసి